మీకు 4000 ఇప్పుడు ఈ పెన్షన్ ఉండటం వల్ల బతుకుతున్నారు ఇంకా వృద్ధులు, లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. పెన్షన్ కూడా భారీగా ఉండటం వల్ల, పెన్షన్ ప్లస్ బియ్యం 5 కిలోలు ఇవ్వడం వల్ల ఆ కోడళ్ళు కొడుకులు లేదా ఆ ఊళ్ళో బ్రతకగలుగుతున్నారు. భవిష్యత్తులో ఇవ్వాల్సిన హామీ ఏంటంటే మీకు ఈ 4000 ఇచ్చి కామన్ కిచెన్ ఫర్ ఊరు, ఒక వార్డు సచివాలయ పరిధిలో కామన్ కిచెన్, మీకు పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అక్కడికి వచ్చి తినిపోండి అనే సిస్టమ్. ఒకవేళ లేకపోతే మరి మన సచివాలయ సిబ్బంది టైప్ లో ఎవరైనా మనిషిని పెట్టి ఇంటికే లెగవలేనోడు నడవలేని వాళ్ళకి ఇంటికే పంపిస్తాం అనేది. ఆ తర్వాత 34 ఎలక్షన్కి వస్తుంది. 39 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మీకు ఈవెన్ అక్కడే కాదు పట్టణాల్లో కూడా, నగరాలలో ఓకే గానీ పట్టణాల్లో కూడా ఇప్పుడు నగరాల్లోనేమో పెయిడ్ ఓల్డేజ్ హోమ్స్, పట్టణాల్లో వీటిలో ప్రభుత్వం పెడుతుంది రేపు. ఎట్లా అంటే ఏసీ పెడతాం అసలు అయ్యి కాదు, అసలు అయ్యి పీపీపీ విధానంలో అయ్యి పెట్టలేమో. భవిష్యత్తులో ఏం కంగారు, మనం వృద్ధాశ్రమాల్లోకి వెళ్లే టైంకి వృద్ధాశ్రమే మిగులుతుంది, అక్కడ ఈ సిస్టమే ఉంటది అప్పటికి. అందుకని ఇప్పటి నుంచి మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే మనకి 60 వచ్చేటప్పటికి 65, 70 వచ్చేటప్పటికి కనీసం అక్కడ ఏది ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్ ఇస్తాం లేదా సపరేట్ బెడ్ ఇస్తాం. ఇప్పుడు 3-4 ఏళ్ళకి పిల్లలకి ఎలా అడ్మిషన్ తీసుకుంటాం స్కూల్కి వెళ్ళి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకోవాలి. నేను ఇప్పటికి ఎత్తుకుతున్నా ఎక్కడ. ఇప్పుడు కొన్ని మీకు తెలుసో తెలీదు, కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే ఈ గన్నవరం దగ్గర ఎప్పుడో నాకు 10 ఏళ్ల క్రితం చెప్పారు, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ 25 లక్షల రూపాయలు 35 లక్షలు పెట్టారు, రిజర్వ్ చేసుకోవాలి. సింగిల్ బెడ్రూమ్ 15 లక్షలు, కామన్ కిచెన్ ఉంటది, వృద్ధులకు సంబంధించిన మెడికల్ ఫెసిలిటీ ఉంటది. అక్కడే ఒకవేళ చనిపోతే తగలబెట్టడానికి మనుషులు. ఇప్పుడు మొన్న ఆవిడ ఎవరో చెప్పింది చూడండి, విదేశాల్లో ఉండి 2 కూతురు 5,000